యంగ్ హీరో ధర్మ మహేష్ పై తన భార్య పోలీస్ కేసు పెట్టింది. గర్భవతిగా ఉన్నప్పుడే నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్పేసి తన బ్యాగ్లో వాడేసిన కాండోమ్స్ కానీ కాండోమ్ ప్యాకెట్స్ కానీ కనిపిస్తాయని, అర్ధరాత్రి వరకు కూడా అమ్మాయిలతో తిరుగుతూ ఇంటికి వచ్చేటప్పుడు నలుగురు ఐదుగురు అమ్మాయిలతో వెంటేసుకొని వస్తాడని చెప్పేసి ఈ విధంగా మీడియా ముందు కూడా తను మాట్లాడడం జరుగుతుంది. అయితే ధర్మ మహేష్ డ్రింకర్ సాయి సినిమాతోని ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా కూడా మంచి పాజిటివ్ టాగే తెచ్చుకుంది. సో అప్పటి వరకు అంటే వీళ్ళిద్దరిది 2013 నుంచి కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు, అంత సవ్యంగానే ఉంది. సో మరి తన బిడ్డని కూడా తన ఆడపడుచు చంపేస్తానని బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే హీరో అయ్యేంత వరకు కూడా బాగానే ఉన్నాడు. వన్స్ ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరో అయిన తర్వాత నుంచి తను పూర్తిగా మారిపోయాడు. తన ప్రవర్తన మొత్తం కూడా మారిపోయింది. చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఉన్నాడు, నన్ను డైలీ కూడా చిత్రహింసలు పెడుతున్నాడని చెప్పేసి కూడా ఇక్కడ గౌతమి గారు చెప్తూ ఉన్నారు. అయితే తను ఎప్పుడైతే హీరోగా మారాడో తను అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా అమ్మాయిలతో తిరగడం, అంటే వేరే అమ్మాయిని షూటింగ్ల పేరుతో ఇంటికి పిలుచుకోవడం, తనతో పాటు వాళ్ళందరినీ కూడా అంటే ఆ అర్ధరాత్రి వరకు 2, 3, 4 గంటల వరకు కూడా ఎంజాయ్ చేయడం. సో ఇంకా ఎంత చెండాలం అంటే తన బ్యాగ్లో వాడేసిన కాండమ్స్ కూడా ఉండేవి, కాండమ్స్ ప్యాకెట్స్ కూడా ఉండేవి. అంటే ఇంత నీచానికి కూడా ఆయన దిగజారుతున్నాడు. అంటే ఏమైనా చేసుకొని ఆఖరికి నా బిడ్డ జోలికి కూడా వస్తున్నారు. నేను గర్భవతిగా ఉన్నప్పుడే నా బిడ్డని చంపడానికి ప్రయత్నం చేశారు. తనే కాకుండా తన చెల్లెలు అంటే మా ఆడపడుచు, తన అమ్మ నాన్న కూడా నన్ను ఇదే విధంగా వేధిస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా నా కొడుకు ఇంకా 5 ఏళ్ల మించి ఎక్కువగా బతకడని చెప్పేసి కూడా నా ఆడపడుచు నన్ను బెదిరిస్తుంది. కానీ ఒక బిడ్డ జోలికి వస్తే ఒక తల్లి ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకైనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. నా కొడుకు ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతుకుతాడు, నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పేసి కూడా తను చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విధంగా చిత్రహింస పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు. అండ్ హీరో అయ్యేంత వరకు కూడా ఒకలాగా ఉండి ఆ హీరో అయిన తర్వాత ఇంత ఘోరంగా మారిపోతారా మనుషులు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనము ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని చెప్పేసి మనం డైలీ ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం. చాలా మంది కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కొద్ది రోజుల పాటు కలిసి ఉండడం, ఇంకా ఆ తర్వాత మనకు సెట్ కాదు అని చెప్పేసి విడాకులు తీసుకోవడం, వేరే వాళ్ళని చూసుకోవడం, ఇదంతా ఇండస్ట్రీలో సర్వసాధారణం అయిపోయింది. మరి ఇక్కడ వీళ్ళు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కాకపోయినప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సంతానం కూడా అయిన తర్వాత హీరో అయిన తర్వాత ఇంత ఘోరంగా మారిపోతారా, మరి ఇంత చండాలంగా మారిపోతారా అని చెప్పేసి తను మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ప్రజెంట్ వాళ్ళైతే విచారణ చేపడుతూ ఉన్నారు. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, మరి ఈ విధంగా ఒక హీరోగా అయినప్పుడు 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. 10 మంది వాళ్ళని చూసి అరే నేను కూడా ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఈ విధంగా తయారాలు అని చెప్పేసి వాళ్ళు మంచి నేర్చుకోవాలి. కానీ ఈ విధంగా చేసినప్పుడు మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు, మీ నుంచి సమాజం ఏం నేర్చుకోవాలని చెప్పేసి అంటే ఇండస్ట్రీ కూడా సిగ్గుతోని తలదించుకునే విధంగా ప్రజెంట్ చాలా మంది కూడా చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివి మానుకుంటే బాగుంటుంది. మొత్తానికి తన భార్య గౌతమి గారు మాత్రం కేసు పెట్టిన తర్వాత ఈ కేసు అంటే ఇలాంటి విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా తన మీద చాలా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, పోలీసులు తగిన శిక్ష తనకు వేస్తారా, తన భార్యతోని కలిసి ఉంటాడా, ఇక మీదట ఇలాంటివన్నీ ఏవి కూడా చేయకుండా లేదు తను మాత్రం గౌతమి గారు మాత్రం నాకు నా భర్తతోని ధర్మ మహేష్తోని ఖచ్చితంగా విడాకులు కావాల్సిందే, నాతోని ఉండనక్కర్లేదు, నాకు నా బిడ్డ ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉంటాను, ఏ పనైనా చేసుకొని వాడిని పెంచుకుంటాను, కానీ ఇతనితోని మాత్రం నాకు విడాకులు కావాల్సిందే, ఇలాంటి నీచమైన వాడితోని నేను కలిసి బతకలేను అని చెప్పేసి అది చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని.